హాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్ 2 అన్నమాట. ఈరోజు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మా వాళ్ళు పని చేస్తున్నారు అందరూనే. నేనైతే ఈరోజు పని చేయలేదు. మా పుట్టడు కూడా పని చేస్తున్నాడు. మొత్తం మా పోర్లోడ్ అనమాట. మొత్తం బాగా కష్టపడుతున్నారు. ఈరోజు అయితే నేను ఏం పని చేయలేదు. కొంచెం నేను బిజీగా ఉన్నానని ఈరోజు వచ్చాను. ఇప్పుడే వచ్చాను. హాయ్ చెప్పండి రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పండు పని చేయరా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఏదో తేడాగా ఉందేంటి? రే చిన్న గొడవలు ఆడుకోకండి రా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురితోనే ఇంట్లో కట్ట గోడలు దూకేసి దొంగతనాలు గట్ట చేస్తారు. ఇంకో వీడైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కష్టపడుతున్నాడండి. ఇందా నుంచి చాలా కష్టపడుతున్నాడు. అందరూ అయితే ఫుల్ పని మీద అయితే ఉన్నారు. చూడండి, మొత్తం అందరూ ఫుల్ పని మీద అయితే ఉన్నారు. నేనైతే కూర్చున్నాను అలాగే. చూడండి, యాందిరయ్యా, యాం చేస్తున్నా? మొత్తం అందరం అయితే కర్రలు తేడానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మొత్తం అందరూ వెళ్తున్నాం. ఇలా చూడండి పని చేయడానికి వస్తున్నాడు. మా ఊళ్ళు కూడా కర్రలు వేయడానికి వస్తున్నాడు. చెప్పరా. ఇంత అందంగా పుట్టావేంటి? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అన్ని కర్రలు అయితే మోయాలంట. ఇంత నుంచి ఏం పని చేయట్లేదు, నీ కర్రలన్నీ మోయమంటున్నారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పుడు బాగా కష్టపడి స్నాక్స్ అయితే అంటున్నారు. మొత్తం అందరూ స్నాక్స్ అయితే అంటున్నారు. ఇప్పుడు వరకు బాగా కష్టపడుతుంది. మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. చాలా బరువు ఉంది కర్ర. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలాసన్. మొత్తం అందరం మోసుకుంటూ వస్తున్నాం కర్రలో. చాలా బరువు అయితే ఉన్నాయి. మా వాడు కూడా కష్టపడుతున్నాడు. యాందిరయ్యా, యాం చేస్తున్నా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మొత్తం అందరం అయితే చందదండంగా అయితే వెళ్తున్నాము. మా వాడు తెలుగు రాస్తాడంట, తెలుగు రాదు. మరి ఎలా రాస్తాడో చూద్దాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఆంటీ గారు అయితే చంద వేస్తున్నారు. మా వాడు రాస్తున్నారు చంద. ఇది దానికే తెస్తున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. బాయ్.